సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు కమలాపూర్ ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి. రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమ అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని అన్నారు. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. జగన్ బడ్జెట్ను విమర్శించడం కాదని అసెంబ్లీలో చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుగుణంగా బడ్జెట్ బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్ని ఈ రోజే మాటలు గారు ఈ రోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. దగ్గర 3,32,000 బడ్జెట్, 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ అంకెల గారడినా చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేసాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాం.